ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. మరొక పర్యాయము మీ ప్రేమను గూర్చి నేర్చుకోవడానికి, మీ ప్రేమను పొందుకోవడానికి మేము నీ లేఖనాలను మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మీ లేఖనాలకు మేము విధేయత కలిగి మీ ప్రేమను కాపాడుకుంటూ మీ వద్దకు చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి హృదయాలలో యేసుక్రీస్తు నామములో నీ వాక్యమును పనిచేయమని, పాలుభాగస్తులైన వారందరినీ దర్శించమని క్రీస్తు ప్రశస్తను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రేమ మనకి పొందుకోవాలంటే ఏమి చేయాలి అనే అంశాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. 15వ వచనములో. 16వ వచనములో లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే అని మనం చూసాం. ఈ 2 వచనాలను గురించి ప్రియులారా, ఈ రోజున మరి 4 వర్తమానాలు మనం గతంలో విన్నాము. ఈ 5వ వర్తమానము ఈరోజు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేయని. శరీరాశ లోకంలో ఉందని చెప్పారు, అలాగే నేత్రాశ ఉందని చెప్పారు, జీవపు డంబం ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు డంబమును గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. కపటముగా దానము ఇచ్చినవాడు, డంబము చేయవాడు వర్షము లేని మబ్బుతోనూ గాలితో సమానము అని రాయబడి ఉంది. గమనించండి, నువ్వు కపటముగా దానమిచ్చి డంబముగా ఉండటము కొరకు నీవు కపటముగా ఏదైనా కార్యక్రమం చేస్తే, డంబము కొరకు కార్యక్రమం చేస్తే వర్షము లేని మబ్బుతో సమానం. మబ్బేసింది, వర్షం వస్తుందని అనుకుంటాం, కానీ ఆ యొక్క వర్షం పడకపోయేసరికి ఆ వ్యవసాయదారుడు అనుకుంటాడు, అరే వర్షం మబ్బేసింది, వర్షం పడుతుందని అనుకున్నాను, పంటకి ఉపయోగపడుతుందని అనుకున్నాను, ఉపయోగం లేకుండా అయిపోయింది అని ఎలాగైతే ఆ రైతు బాధపడతాడో, దుఃఖిస్తాడో, అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు కపటముగాను ఈ లోకంలో డంబము కొరకు నువ్వేదైనా దానం చేసిన పరిస్థితులు నీకుంటే కనుక రేపొద్దున్న పరలోకపు తండ్రి ఎదుట నీవు అరే నిరాశ అయిపోయినే అనేటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత మనం ఎప్పుడు కూడా కపటముగా డంబముగా ఏ కార్యక్రమాన్ని చేయకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చూసినట్లయితే ప్రభులు వారు అంటున్నారు, మనుషులు ఎదుట నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకపు యొక్క తండ్రి మీకు ప్రతిఫలము ఇవ్వడు. ఈరోజు చాలామంది మనుషుల ఎదుట నీతి కార్యాలు జరిగించడానికి చూస్తున్నారు, కానీ దేవుని ఎదుట యోగ్యునిగాను దేవుని చేత నిర్దోషిగా అని ఎంచబడడం కొరకు మనుషులు ఆలోచన కలిగి ఎక్కువ శాతం లేరని నేను భావిస్తూ ఉన్నాను. యేసు ప్రభువు అంటున్నారు, మనుషులు ఎదుట మీ నీతి క్రియలు జరగకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇవ్వడు అని చెప్పి 2వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నారు, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియనివద్దు.
పిల్లరా గమనించండి, లోకంలో శాస్త్రులు పరిచయులు వారైతే ఉన్నారు, వారు సమాజ మందిరంలో బోరలో పొందుతున్నారు, వారు తగిన ప్రతిఫలం వారు పొందుకున్నారు అని అంటున్నాడు. అంటే నేను ఫలానా మనిషి ఫలానా ఎల్లయ్య 5,000 ఇచ్చాడు, ఫలానా వ్యక్తి ఆ 5,000 ఇచ్చాడు అని అనగానే ఇంకొక వ్యక్తి వాడి దగ్గర డబ్బులున్నా లేకపోయినా వాడు 5,000 ఇచ్చాడు కదా, వాడు నేను ఎందుకు తక్కువ ఇవ్వాలని చెప్పేసి అప్పు చేసి మరీ 6,000 ఇస్తాడు. అంటే డంబం కొరకు వాడిచ్చాడని నువ్విస్తున్నావు, నువ్విచ్చావని ఇంకొకటి ఇస్తున్నాడు. అది కాదండి, దేవునికి నీ కలిమి కొలది, నీ యొక్క ఉద్దేశం కొలది, నీ యొక్క పరిస్థితిని కొలది నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. కానీ మనుషుల చేత మెప్పు పొందడానికి మనము డంబం కొరకు చేయకూడదని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి చేయవద్దు. అంతేకాదు మీ ముందర బోర ఊదింపవద్దు. ఎవరైనా బోర పొందుకుని ఎడల వాడు ప్రతిఫలం పొందేసుకున్నాడు, ఇక నేనేమీ వదలుచుకోలేదు అన్నాడు. అంటే మనుషులు ఎదుట నువ్వు ఎప్పుడైతే ఘనత కొరకు ప్రయాసపడుతున్నావో పరలోకమందున్న తండ్రి నుండి నీకు ప్రతిఫలము కలుగుదని చెప్పాడు. సహోదరి సోదరుడా, ఈరోజు నీ పరలోక తండ్రి నుండి నీకు ప్రతిఫలం కావాలా? అయితే నువ్వు కుడి చేత్తో చేసినటువంటిది ఎడమ చేతికి తెలియకూడదని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున డంబము డంబము డంబము, ఎవరిని చూద్దామన్నా డంబమే కనిపిస్తుంది. హిజ్కియా రాజుని మనం చూసినట్లయితే, హిజ్కియా రాజు గారు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ప్రభు దర్శించి అతని యొక్క ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన హిజ్కియా రాజు ఆ 15 సంవత్సరాలలో దేవునికి మరింత దగ్గరగా ఉండవలసిన వాడు భూములను సంపాదించాడు, కాలువలను కట్టుకున్నాడు, రత్నాలను సంపాదించాడు, బంగారం యొక్క రాసులను ఎంత కావాలంటే అంత రత్నాలను అతడు సంపాదించి పోగు చేశాడు. అయితే ప్రియులారా, చుట్టుపక్కల దేశాలందరికీ కూడా హిజ్కియా చనిపోతాడు అనుకున్నాడు. అలాంటిది 15 సంవత్సరాల ఆయుష్తో ఉన్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఆనకట్టలు కట్టాడు, కాలువలు తవ్వాడు అని చెప్పేసి ఇతర దేశాలకు కూడా వర్తమానాలు వెళ్ళినాయి. అయితే బబులోను దేశం నుండి 2 మనుషులను దేవుడు హిజ్కియాని పరీక్షించడానికి పంపించాడు. అయితే హిజ్కియా తనకు కలిగినవన్నీ చూపించాడు. ఇదిగో నాకు గనుక ఇంత ఆస్తుంది, నాకు గనుక ఇంత ప్రాజెక్టులు కట్టగలిగాను, ఇన్ని కాలువలు త్రవించగలిగాను అని తన సంపాదించినటువంటి రత్న రాసులన్నీ కూడా, బంగారం అంతా కూడా ఏది దాచుకోకుండా డంబము కొరకు అతడు ఇతరులకు చూపించాడు. కానీ దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు, దేవుడే ఇదంతా ఇచ్చాడని ఒక్క మాట సాక్ష్యము కూడా పలుకలేదు. అప్పుడు మరలా ప్రవక్త వచ్చాడు, హిజ్కియా నీ దగ్గరికి బబులోను దేశం నుండి వచ్చిన వారు వచ్చారంటే, అయ్యా వచ్చారు, రావటమే కాదు నా పేరు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఇరాక్ దేశాల్లో ఉన్నటువంటి బాగ్దాద్ పట్టణము బబులోను పిలువబడుతున్న ఆ బాగ్దాద్ పట్టణం నుండి వచ్చారు అని తను గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఇది దేవుడు ఇంత స్థానాన్ని ఇచ్చాడనేటువంటి విషయాన్ని అతడు మర్చిపోయాడు. అయితే ప్రవక్త అంటున్నాడు, నీవు ఎప్పుడైతే డంబముగా ఉన్నావో, ఎప్పుడైతే ఇది నాకు దేవుడు ఇచ్చాడు అని నువ్వు అనుకోకుండా నా సంపాదనని అనుకున్నావో, నీవు చూపించిన ప్రతిదీ కూడా బాగ్దాద్ దేశానికి అనగా బబులోను దేశానికి కొనుపబడతారు. అంతేకాదు నీ కుమారులు కూడా కొనుపబడతారు, నీ కుమారులు నపుంసకులుగా చేయబడతారు అని చెప్పేసి హిజ్కియాకి దేవుని యొద్ద నుండి ఒక శాపకరమైనటువంటి దుర్వార్త దేవుని యొద్ద నుండి అతనికి వచ్చింది. గల కారణం ఏంటని అడిగితే, దేవునిగా అతడు గనపరచలేదు, చాలా డంబముగా ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిని నీవు దేవుణ్ణి గనపరచవలసింది పోయి, దేవుడు నీకు ఇచ్చిన వాటి వలన నువ్వు డంబముగా ప్రవర్తిస్తున్నావా? అయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు పోగొట్టుకుంటున్నావు. హిజ్కియాను దేవుడు ప్రేమించి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. అతడు డంబముగా ప్రవర్తించి దేవునికి దూరం అయిపోయాడు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు. నా ప్రియ సహోదరుడా,
నువ్వు దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన వాటి విషయంలో ఏమాత్రము కూడా డంబముగా ఉండకూడదని మరొక్కసారి దేవుని పేరట నీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ప్రేమను పోగొట్టుకున్న ఇసుకని మనం చూసాము. అలాగే కొత్త నిబంధనలోనూ మరొకరిని మనం చూడగలుగుతాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వచనాల్లో ప్రభులు వారు ఈ రీతిగా మాట్లాడారు. ఇద్దరు మనుషులు దేవుని యొక్క మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి ఇద్దరిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి అంటున్నాడు, దేవా, నేను చోరుల వలెను అలాగే అన్యాయస్తుల వలెను వ్యభిచారుల వలనైనను ఈ లోక మనుష్యుల వలనైనను వలె ఉండనందుకును ఈ సుంకరు వలె ఉండనందుకును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు, నేను వారమునకు 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతట్లోనూ 10వ వంతు ఇస్తాను అని తను దేవుని ఎదుట డంబముగా పలుకుతూ ఉన్నాడు. గమనించండి, అతడు లోకాన్ని 3 భాగాలుగా విభజించాడు. కొందరిని దొంగలు అన్నాడు, కొందరు అన్యాయస్తులు అన్నారు, కొందరు వ్యభిచారులు అని వివరించి ఈ సుంకరు వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అని అంటున్నాడు. మరలా ఇంకేమంటున్నాడు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లోనూ 10వ వంతు ఇస్తున్నాను. చాలా డంబంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడున్న సుంకర్ని చూపిస్తూ ఇతని వల్ల ఉండనందుకనండి. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా అతడు అర్హత కాదని చెప్పేసి రొమ్ము కొట్టుకుంటూ, దేవా, నేను పాపిని, నన్ను కరుణించుము అని చెప్పి అతడు పశ్చాత్తాపడుతున్నాడు. అయితే ప్రభు అన్నారు, ఆ యొక్క పరిచరుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళి ఉన్నాడని చెప్పేసి ప్రభు ఆ యొక్క సుంకర్ని మెచ్చుకున్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుని మందిరములో పరిచయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి సుంకరుని చూసి తాను డంబముగా ప్రవర్తించాడు. ఈరోజు నీ దేవుని సన్నిధికి వస్తున్న నీవు, నీకంటే పేదవారు, నీకు ఉన్నటువంటి స్థితులు లేనటువంటి వారు సంఘములో ఎవరైనా నీ ఉంటే నీవు వారిని చూసి నువ్వు చాలా హృదయములోను లేకపోతే తక్కువగా నువ్వు చూస్తున్నావేమో, లేకపోతే హృదయంలో వారిని హీనంగా చూస్తున్నావేమో, హృదయంలో వారిని తృణీకరిస్తున్నామో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ సంఘములో నీకంటే చదువు లేని వారిని చూసి, నీకంటే అందం లేని వారిని చూసి, నీకంటే మరి ఆస్తి లేనటువంటి వారిని చూసి, నీకున్నటువంటి స్థాయి లేని వారిని చూసి, నాకున్న స్థాయి ముందు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు అని సంఘంలో ఏ వ్యక్తిని గూర్చైనా నీవు అనుకుంటూ వారి మీద నేను చాలా బెటరు అని డంబము కలిగి ఉంటే దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకున్నావు. వాక్యంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మొదటి వచ్చులో అంటూ ఉన్నాడు, ఆయన మనుషుల భాషలతో నేను మాట్లాడినను, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగేడి కంచుతోను గణగణలాడేటువంటి కంచుతోను నేను సమానము అని చెప్తూ ఉన్నాడు. గమనించండి, అతడికి ప్రేమ అనేది లేకపోతే మనుషుల యొక్క భాషలతో మాట్లాడినా, దేవదూతలతో భాషతో నేను మాట్లాడినా, నాకు కనుక ప్రేమ లేకపోతే మోగడి కంచుతో గణగణలాడేటువంటి కంచుతో సమానమని చెప్తున్నాడు. ఈ రోజున నీకు ఎన్ని భాషలు వచ్చినా నేను సంఘాన్ని ప్రేమించకపోతే నాకు ప్రయోజనం లేదు అన్నాడు. అంటే కంచుకి ఏమి లేదు, మనసు లేదు, అది వస్తువు మాత్రమే. అదే రీతిగా చాలామంది ఈరోజు ఈ సంఘంలో అనేకమైన ఖర్చు పెడుతూ ఉంటారు, అనేక వాటిల్లో పనిచేస్తుంటారు, కానీ సంఘాన్ని ప్రేమించటం లేదు. సంఘాన్ని ప్రేమించకపోతే నిన్ను ఒక కంచు అని అన్నాడు. 2వ వచనానికి వచ్చినట్లయితే ప్రియులారా గమనించండి, 2వ వచనంలో పౌలు ఈ రీతిగా అంటున్నాడు, కృపావరము కలిగి ఉండి దేవుని మర్మములన్నీ ఎరిగి ఉండి జ్ఞానమును నేను కలిగి ఉండి ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అన్నాడు. ఈ రోజుని దేవుని యొక్క మర్మము నీకు తెలుసు, నువ్వు మంచిగా బోధించవచ్చు, దేవుని జ్ఞానము కలిగి
కలిగి ఉండవచ్చు, లేకపోతే లోక జ్ఞానము నువ్వు కలిగి ఉండవచ్చు. అయితే ప్రియులారా, నీవు కృపా వరములు కూడా నువ్వు కలిగి ఉండవచ్చు. కానీ నీవు దేవుని సంఘాన్ని ప్రేమించకపోతే, సంఘములో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే, నీ యొక్క జ్ఞానము వ్యర్థము, నీ యొక్క వరాలు వ్యర్థము, నీకున్న మర్మములు వ్యర్థము. నేను వ్యర్థుడను అంటున్నాడు పౌలు. ఓ నా ప్రియ సహోదరి సోదరుడా, సంఘములో ఉన్న వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? సంఘములో తిట్టుబోతులు ఉండవచ్చు, త్రాగుబోతులు ఉండవచ్చు, పనికి రానిటువంటి వారిని నువ్వు అనుకుంటున్న వారు ఉండవచ్చును. వారిని ప్రభు యొద్దకు నడిపించవలసిన నీవు, దొంగలను నడిపించవలసిన నీవు, వ్యభిచారులు నడిపించవలసిన నీవు, మోస పరిస్థితిలో ఉన్నటువంటి వారిని నడిపించవలసిన నీవు, అన్యాయస్తులు దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారిని దేవుని యొద్దకు నడిపించవలసిన నీవు, వారిని అసహించుకుంటే వారు నీ వద్దకు ఎలాగొస్తారు? వారి ఎడల చూసి నేను చాలా గొప్ప భక్తిపరుడు అనుకుంటే నీవు దేవుని యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నావు, దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతున్నావు. ఆ పరిశుద్ధుడు అదే అన్నాడు, నాయనా లోకంలో దొంగలు ఉన్నారు, లోకంలో అన్యాయస్తులు ఉన్నారు, లోకంలో వ్యభిచారులు ఉన్నారు, వారి వల్లే నేను ఉండనందుకును, ఇక్కడ ఉన్నటువంటి సుంకర వల్లే ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. ఈరోజు నీ ప్రియ సహోదరి సోదరుడా, సంఘములోను ఎవరైనా కుంటివారు, గుడ్డివారు, అవిటివారు, లేకపోతే లోకములో బంధించబడిన వారు, వారి యొక్క బాధలో, వారి కష్టాల్లో ఉండి ఏ స్థితిలో వారు తప్పిపోయారో, ఏ స్థితిలో వారు బంధించబడి కొట్టుకుంటున్నారో, అలాంటి వారిని నువ్వు చెయ్యి అందించి దేవుని యొద్దకు నడిపించవలసిన నీవు, ఆ వ్యక్తి కంటే నేను చాలా బెటరు, ఆ మనిషి కంటే నేను చాలా బెటరు, వాళ్ళు నా ముందు ఎందుకు పనిచేస్తారు అనేటువంటి తత్వము నీలో కానీ నాలో కానీ ఉంటే, మనలో ఎవరికి ఉన్నా నీకు వరాలు ఉండొచ్చు, నీకు మర్మములు ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండవచ్చు, ఏ జ్ఞానం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, బేదల కొరకున్న ఆస్తంతా ఇచ్చివేసిన, శరీరము కాల్చబడడానికి ఇచ్చివేసిన, ప్రేమ లేనివాడునైతే నాకు ప్రయోజనమే లేదు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆస్తంతా ఇచ్చేశాడు, కానీ శరీరాన్ని కూడా ఇచ్చేసాడు, కానీ సంఘమును ప్రేమించడం లేదు. సంఘమును ప్రేమించకపోవడం వలన ప్రయోజనమే లేదు. నువ్వు దేవుని కొరకు నీ శరీరాన్ని ఇచ్చేసినా, నీ ఆస్తి ఇచ్చేసినా ప్రయోజనం లేదు సంఘాన్ని ప్రేమించకపోతే. మన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 21, 22, 23, 24, 25 వచనాలు చూసినట్లయితే, ఆ సంఘమును కళంకమును ముడతను అట్టిది మరి ఏది లేకుండానట్లుగాను దేవుని ఎదుట నిలబడడానికి వాక్యమని ఉదక స్నానము చేత ఆయన ముడత లేకుండా ప్రతిరోజు కడుగుతూ ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఆ ముడత కలిగిన వారు, ఈ లోక బంధకములో ఉన్న వారిని వాక్యముతో కడిగి చేయవలసిన బాధ్యత నీలోను, నాలోను, అందరిలోనూ ఉంది. దేవుని యొక్క సంఘాన్ని నువ్వు ప్రేమించకపోతే, దేవుని యొక్క సంఘాన్ని నువ్వు ప్రేమ లేకుండగా, మనస్సు లేకుండగా కొంచెం వలే అంటే నీ శరీరం మీద వచ్చి పనిచేసి వెళ్ళిపోతే ఏ మాత్రము ప్రయోజనము లేదు అని అంటూ ఉన్నాడు. అంతేకాదు 2వ వచనంలో మనం చూసినట్లయితే, కృపావరము కలిగి దేవుని యొక్క మర్మములన్నీ తెలుసుకొని, దేవుని యొక్క జ్ఞానమంతివి తెలుసుకొని, ప్రేమ లేని వాడనైతే వ్యర్థము. నీకు ఎన్ని వరాలు ఉన్నా, దేవుని యొక్క వాక్యముల గురించి నీకు ఎంత మర్మములు తెలిసినా, దేవుని యొక్క జ్ఞానము నీకు ఎంత కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు. మనము ప్రభుల వారు చెప్పిన లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుండి 14వ వచనంలో చూసినవాడు, పరిసయ్యుడికి ప్రేమ లేదు సంఘములో. అతడు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, కానీ లోకాన్ని ఎత్తి చూపిస్తున్నాడు, దగ్గరున్న సుంకరం చూపించాడు. వీడు సంఘాన్ని ప్రేమించడం లేదు, కానీ చాలా డంబంగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అదే విషయాన్ని ఇక్కడ పౌలు నొక్కు చెప్తున్నాడు. ప్రేమ అనేది లేకుండా నేను మనుషులు భాషలతో మాట్లాడిన, దేవదూతుల యొక్క భాషలతో మాట్లాడినప్పటికీ ప్రేమ లేకపోతే కొంచెమే. అంతేకాదు, కృపావరములు నేను కలిగి ఉన్నప్పటికీ, దేవుని మర్మముల గురించి నాకు తెలిసినప్పటికీ, దేవుని యొక్క జ్ఞానము కలిగినప్పటికీ నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో మనం చూసినట్లయితే, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చివేసిన,
అంతేకాదు కాల్చబడ్డానికి నా శరీరం అంతా ఇచ్చివేసిన ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమే లేదు అని చెప్తున్నాడు. ఈరోజుని సంఘానికి చాలామంది వస్తూ ఉన్నారు. చాలామంది ప్రతి ఆదివారం వస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానుకలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఈరోజు నీ సంఘములో ఉన్నటువంటి నీకున్న చదువు లేని వారిని చూసి, లేకపోతే నీకున్న ఉద్యోగం చూసి ఉద్యోగం లేని వారిని చూసి, నీకున్న బిల్డింగ్స్ని చూసి బిల్డింగ్ లేని వారిని చూసి, నీకున్న వాదాన్ని చూసి వాదా లేని వారిని చూసి, ఒకవేళ నీవు కనుక తృణీకరిస్తున్నావా, నీ హృదయంలో వారిని తృణీకరించినటువంటి మనసును కలిగి ఉన్నావా, అయితే ప్రియులారా దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నాం. సంఘములో కుంటి వాళ్ళు ఉంటారు, పేదవారు ఉంటారు, చదువులేని వారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అలాగే లోకంలో నుండి సంఘంలోనికి వచ్చిన దొంగలు ఉంటారు, తిట్టుబోతులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. వారిని దేవుని యొక్క ప్రేమను గురించి మనం తెలియపరిచి వారి యొక్క దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు చేసిన త్యాగాన్ని, ఆ సిలువను గూర్చిన వార్త వారికి తెలియపరిచి మనము దేవులోకి నడిపించవలసిన వారమై ఉన్నాము. కానీ వారిని చూసి సుంకరుని చూసి పరిసేయుడు అనుకున్న రీతిలో మనం అనుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు పోగొట్టుకుంటావు. డంబం అనేది మనకి పని చేయకూడదు. డంబము ఈ లోకంలో నువ్వు ఏ విషయంలో డంబము కలిగి ఉన్నావో దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటావు. హిజ్కియా డంబము కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుని తన కుటుంబాన్ని, తన సంపాదించిందంతా కూడా బబులోను దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూసి ఉన్నాము. అదే రీతిగాను ఇక్కడ పరిచారకుడు కూడా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, చివరికి నీతిమంతుడిగా తీర్చలేకపోయాడు. 4వ వచనంలో చూసినట్లయితే ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, ప్రేమ స్వప్న ప్రయోజనము కోరుకోదు, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు. ప్రియ సోదరుడా, సంఘములో నీవు ఏ వ్యక్తినైనా మర్యాదగా మాట్లాడాలి. సంఘములో ఏ వ్యక్తితోటైనా సరే నువ్వు ప్రేమించాలి. సంఘంలో ఏ వ్యక్తి మీద నువ్వు కోపడకూడదు. ఏ వ్యక్తినైనా నువ్వు కోపడ్డావా, ఏ వ్యక్తి దగ్గర నువ్వు డంబంగా ప్రవర్తించావా, ఆయనను ప్రేమించలేదు. ఈ రోజున నా ప్రియ సోదరుడా, ఈ రోజున వాక్యం ఉంటున్న నీవు సంఘములో నీకంటే తక్కువగా ఉన్నవారు, నీకంటే చదువు లేని వారు, నీకంటే బలహీనంగా ఉన్న వారిని చూసి నువ్వు డంబముగా ఉన్నావా? ఒకరోజు యేసు ప్రభు గారిని సీమోను భోజనానికి పిలిచినటువంటి ఆ సీమోను యేసు ప్రభు గారి పాదాల దగ్గర మగ్దలేని మరియా తన ప్రభు పాదాలు కడుగుతూ ఉంటే ఇతడు అనుకుంటాడు, ఈమె పాపి కదా, ఈయన పరిశుద్ధుడైనా, ఈమె పాపి అయినటువంటి ఈమె పాదాలు పట్టుకుంటుంటే ఈయన ఏం మాట్లాడతలేదేంటి అని చాలా తృణీకరిస్తున్నాడు. ప్రభువు చెప్పాడు, నువ్వు డంబముగా ఉంటున్నావు, ఈమె నీకంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తుంది అని అక్కడ ఉపమానం చెప్పాడు. సమయం లేదు కనుక నేను ఆ విషయాన్ని అందించడం లేదు. ఈ రోజున సంఘములో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే నువ్వు చూసినప్పుడు ఆ వ్యక్తి మీద నువ్వు ప్రేమ చూపించి ప్రభు యొద్దకు నడిపించాలి. కానీ ఆ వ్యక్తి కంటే నేను చాలా మంచి వ్యక్తిని అనేటువంటి డంబముతోటి నువ్వు ఉండకూడదని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ 13వ అధ్యాయంలో 13వ వచనం అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. సంఘములో నువ్వు ఎవరినైనా ప్రేమించవలసిందే. సంఘమునకు వచ్చిన ప్రతి వ్యక్తి వాడు ఏ స్థితిలో ఉన్నా, ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి నువ్వు ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. సంఘములో నీకంటే తక్కువగా ఉన్న వారిని తృణీకరించితే దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నావు, దేవుని యొక్క ప్రేమ నుండి వేరైపోతున్నావు. నా ప్రియ సోదరుడా, అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు గారు కూడా లోకాసువార్త 18వ అధ్యాయము పరిసేయుడు సుంకరుని వాళ్ళిద్దరిని మనం చూసినప్పుడు పరిసేయుడిని ప్రేమించలేదు, సుంకరుని నీతిమంతుడిగా ఎంచాడు. అంతేకాదు అక్కడ 14వ వచనం అన్నాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఈరోజు నీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు
నీవు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నీకు నీవే హెచ్చించుకుంటున్నావా? సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను గూర్చి నీవు వారికి, ఆ వ్యక్తి కంటే నేను గొప్పగా పాటలు పాడుతున్నాను, ఆ వ్యక్తి కంటే నేను ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతున్నాను, ఆ వ్యక్తి కంటే నేను ఎక్కువ కానుకలు ఇవ్వగలుగుతున్నాను, ఆ వ్యక్తి కంటే నేనే మంచి వ్యక్తిని, నేనే బుద్ధి కలిగిన వ్యక్తిని అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉంటే కనుక నీలో డంబం ఉంది. డంబము అనేది అది నీ నుండి పుట్టినది కాదు, దేవుని యొద్ద నుండి పుట్టినది కాదు, అది లోక సంబంధమైనదే. ఆ పండు తింటావా నువ్వు దేవునితో సమానమైపోతావు, దేవదూతలుగా ఉంటావు అని అపవాది చెప్పగానే అవ్వమ్మకి డంబం వచ్చింది. ఈ రోజుని నువ్వు డంబముగా కలిగి ఉంటే కనుక దేవుని యొక్క ప్రేమను పొందుకోలేవని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలనుకున్నట్లయితే, ఒకటి శరీరాశ ఉండకూడదు, రెండవది నేత్రాశ ఉండకూడదు, మూడవది జీవపు డంబము ఉండకూడదు. ఈ పరిచయుడు దేవుని సన్నిధికి వచ్చాడు కానీ డంబముతో ఉన్నాడు, అందుచేత అతడు దేవుని ఎదుట నీతివంతుడిగా తీర్చబడలేదు. అతడు ఒకప్పుడు దొంగే, ఒకప్పుడు దేవుని చేత మరి ద్వేషించబడిన వ్యక్తే. దేవుని కలిగిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అతడు నీతివంతుడిగా తీర్చబడినప్పటికీ ఈ రోజుని మనము కూడా ఒకప్పుడు లోకంలోని వారమే, ఒకప్పుడు మనము కూడా తిట్టిపోతులమే, త్రాగుబోతులమే, అనేక వేషాలు వేసిన వారమే. ప్రభు యొద్దకు వచ్చావు, నీతివంతుడిగా తీర్చబడ్డావు. అలాగే లోకంలో నీకు కొత్తగా ఎవరైనా వస్తూ ఉంటుంటే దేవుని యొద్దకు దగ్గరకు వచ్చినప్పుడు వారిని మనం ప్రభు యొద్దకు నడిపించవలసింది పోయి, అలాగే ఒకప్పుడు మనకి కూడా తాటాకింటిలో ఉన్నవారమే, ఒకప్పుడు అద్దింట్లో ఉన్నవారమే, ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేని వారమే. అయితే ఈ రోజున మనకు అన్నీ కలిగినప్పుడు సంఘములోను అలాంటి తాటాకింట్లో ఉన్నవారిని కానీ, లేకపోతే ఏమీ లేని వారిని కానీ, చదువు లేని వారిని కానీ చూసి నువ్వు తృణీకరిస్తే దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నావు. అందుకని నా ప్రియ సోదరి సోదరుడా, డంబము లేకుండా మనకి ప్రభువు ఇచ్చిన కొలదే, తగ్గించుకుని కొలదే దేవుడు ఆయన్ని హెచ్చిస్తూ ఉంటాడు. నువ్వు తగ్గించుకుని కొలదే దేవుడు ప్రేమను పొందుకుంటూ ఉంటావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలయ్యా, స్తోత్రములు నాయనా. మా జీవితంలో నీ ప్రేమను మేము పొందుకోవాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉండకూడదని మీరు సెలవిచ్చారు. ఇవి నీ వలన పుట్టినవి కావు కానీ దురాత్మ దృష్టి నుండి పుట్టినవి అని మీరు మాట్లాడినారు. ఈ వర్తమానం ద్వారాగా నేను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ నేను ఈ వర్తమానాలు ఫలింపజేసి నీ ప్రేమను కాపాడుకుంటూ నీ పిలుపు అందుకునే వరకును ప్రభువా నీ యందు నీ గురువు వైపు చూస్తూ జీవించే జీవితాన్ని మాకు దయచేయమని, అలాగే ఈ కార్యక్రమంలో పాలుభగస్తులైన వారు ఎవరైనా రోగులు కానీ, సమస్యలతో బాధపడుచున్న వారు కానీ, దురాత్మల చేత పీడింపబడుచున్న వారు ఎవరైనా ఉంటే ప్రభువా వారిని ఇప్పుడే యేసు నామములో విడుదలపరచండి నాన్న, యేసు నామములో విడుదలపరచండి. అలాగే నీ ప్రేమను పోగొట్టుకున్న వారు ఉంటే ప్రభువా ఈ వర్తమానం ద్వారా సరిచేయబడి ప్రభువా నీ ప్రేమకు నేను పాత్రలుగా చేయమని మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు పేరటి ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.